4వ వచనం, మీకా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్యమును అన్యజనులకు ఇచ్చి ఉన్నాడనియు, మన యొద్ద ఉండకుండా ఆయన దానిని తీసివేసినే అనియు, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీలు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకుందరు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఈ సమయంలో కృప చూపించండి. నీ వాక్యాన్ని మాకు వినిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము మీకా గ్రంథంలో దేవుని పిల్లల యొక్క లోపాలను మనం చూస్తున్నాం. మీకా గ్రంథంలో దేవుని పిల్లల లోపాల్లో 3 లోపాలు చూసాం. ఒకటి, విగ్రహారాధన అనే లోపం చూసాం. కాబట్టి విగ్రహారాధన అనేది దేవునికి ఇష్టము లేదు అని మనం గమనించాం. మూడవదిగా, మంచాల మీద పడుకుని మనం ఏం చేస్తున్నాం? మోసకరమైన ఆలోచనలు చేస్తున్నాం. కాబట్టి మంచాల మీద పడుకుని మోసకరమైన ఆలోచన చేయకూడదు. మంచాల మీద పడుకుని ప్రభువు నామాన్ని, వాక్యాన్ని ధ్యానించాలి. రాత్రివేళ కీర్తన, ప్రార్థన మనకి అది దీవెనకరంగా ఉంటుంది అని మనం విన్నాం. మూడవది అత్యాశ. మూడవది ఏంటి? అత్యాశ. మనకున్నది సరిపోక పక్కోడు తీసుకోవడం, ఇళ్ళకి ఇల్లు కలుపుకోవడం, పొలాలకు పొలాలు కలుపుకోవడం, ఇవన్నీ దేవునికి ఇష్టం లేదని, ఒకవేళ ఎవడి సొత్తు అయినా నీవు అన్యాయంగా అనుభవిస్తూ ఉంటే ఆ భూమి నీ కోసం మొర్ర పెడుతుందని, ఆ భూమి నీ కోసం మొర్ర పెట్టినప్పుడు ఆ భూమిలో పంటకు బదులుగా ముళ్ళు, అలాగే కలుపు మొలుస్తుంది అని చెప్పి దేవుని వాక్యంలో మనం విన్నాం. కాబట్టి దేవుని పిల్లలు బొత్తిగా చెడిపోయి ఉన్నామని వాళ్ళ కాళ్ళే చెప్తున్నారు. చూడండి, 4వ వచనంలో ఏమంటాడు? మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు. ఎలా చెడిపోయారటండి? బొత్తిగా చెడిపోయారు. రైట్. ఇంకా దేవుని పిల్లలు ఇంకా ఎలా చెడిపోయారో మనం కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. 3వ అధ్యాయం 4వ వచనం, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే ఏమనుసరిస్తున్నారంట? దుర్మార్గానికి వ్యతిరేకం ఏంటి? సన్మార్గం. దుర్మార్గం ఈ రోజున మీరు ఎక్కడైనా చూడండి, దుర్మార్గం అనేది పై సీట్లో కూర్చుంటుంది ఎక్కడైనా సరే. ప్రబలిపోయి దుర్మార్గానికే ఎక్కువ ప్రజలు స్పందిస్తున్నారు కూడా. ఎవడో ఎక్కడో ప్రార్థన చేసుకుంటుంటే వాడి మీదకి వెళ్ళి రాళ్ళెట్టు కొట్టడం ఏ దుర్మార్గం కాదు ఇది? ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఈ రోజున దేవుని పిల్లలు కూడా దుర్మార్గులుగా మారిపోయారు. దేవుని పిల్లల దుర్మార్గతను విడిచిపెట్టవలసిన వారు దుర్మార్గులుగా మారిపోయారు. ఎంత దుర్మార్గం అని తెలుసండి? చర్మాన్ని ఓడదీసేంత దుర్మార్గం అంట. చూడండి, పైన ఉంది 2వ వచనం. అయినను మేలు అసహ్యించుకొని కీడు చేయ ఇష్టపడుదురు. నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీది మాంసమును. మీరు గమనించాలి, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా కొన్ని దుర్మార్గమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి. దేవుని పిల్లలు, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన పిల్లల్ని వాళ్ళు ఎంత బాధిస్తున్నారంటే కనీసం మంచినీళ్ళు ఇవ్వట్లేదు. ఊర్లకు ఊర్లు వెలివేసి వాళ్ళు తినడానికి తిండి లేక వాళ్ళని చిత్రహింసలు చేసే విధానం చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఈ రోజున దుర్మార్గత పెచ్చిరిల్లిపోయింది. అయితే లోకస్తులలో దుర్మార్గత పక్కన పెట్టండి, ఇక్కడ దేవుని పిల్లలు దుర్మార్గులుగా మారిపోయారంట. ఎలాగా? దేవుని పిల్లలు దుర్మార్గులుగా మారిపోయారట. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని పిల్లలు ఎవరో కూడా దుర్మార్గులుగా మారకూడదు. దుర్మార్గత అనేది పులిసిన పిండితో సమానం. దుర్మార్గత అనేది దేంతో సమానం అంటే దీని అర్థం ఏంటి? ఒక్క దుర్మార్గుడు ఉంటే మిగిలిన వాళ్ళు అందరూ దుర్మార్గులు అయిపోతారు. కారణం ఏంటంటే ఆ దుర్మార్గత
స్పీడ్గా స్ప్రెడ్ అయిపోద్ది. ఒక వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులి అని రొట్టెతో దేవునికి మనకి కావాల్సిందేంటి? నిష్కాపట్యము సత్యము. ఏమంటే ప్రభువుకి కావాల్సిందేంటి? నిష్కాపట్యము సత్యము అనేటువంటిది ప్రభువుకి కావాలి. నీ పులిపిండి దేవునికి అవసరం లేదు. కాబట్టి దుర్మార్గత అనేది పులిపిండితో దేవుడు పోల్చాడు. ప్రభువు ఏమన్నాడు? పులిపిండితో నాకు పండగ ఆచరించడానికి వీలు లేదు, పులి అని రొట్టెల పండగ ఆచరించాలి. నేను అంటాను, పులిసిపోయిన హృదయంతో ప్రభువుకు ఆరాధన చేస్తే ప్రయోజనం ఏముంది? హృదయమేమో పులిసిపోయిందా, నోటితోనేమో తేనె మాటలు మాట్లాడతావా? ఏంటిది? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు ఇలా వ్రాయబడ్డాయి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ అక్కడి నుంచి పట్టుకోండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడ్డారో దాని విషయమై క్రీస్తు యేసునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు. ఒకప్పుడు మనము దుర్మార్గులమే, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మన దుర్మార్గతను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దుర్మార్గులని మిమ్మల్ని ఎప్పుడు ఎలా దూషించారో ఆ దూషించిన వాటి విషయంలో ఈ రోజున ప్రభువుని వారు మహిమపరుస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళు ఏం చేశారు? దుర్మార్గతను విడిచిపెట్టారు. ప్రభువుని ఎరక్కముందు దుర్మార్గుడు అయి ఉండి ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా దుర్మార్గుడు అయితే ఏంటి ప్రయోజనం? రండి మీకా గ్రంథం. వీళ్ళ దుర్మార్గులు అయ్యంట ప్రార్థన కూడా చేస్తున్నారంట. చూడండి 3వ అధ్యాయం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక ఏమండి వింటున్నారా అమ్మా? దుర్మార్గంగా ఉంటున్నారంట. ఏం చేస్తున్నారంట? మరి ఇప్పుడు వినాలి. దుర్మార్గులు మొరపెడితే ప్రభు వింటాడా? ఓ పక్కన దుర్మార్గత వదిలిపెడతలేదు, ఓ పక్కన ప్రార్థన వదిలిపెట్టలేదు. అయితే ఇదాన్ని వదిలిపెట్టి లేదా అదేని వదిలిపెట్టి. కీర్తన గ్రంథంలో 66వ కీర్తనలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథం 66వ కీర్తన. కీర్తన గ్రంథం 66వ కీర్తన 18వ చరణం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, అది గుర్తుపెట్టుకోండి. నేను ప్రార్థన చేసేస్తున్నాను, నేను ఎంతో ప్రార్థన చేసేస్తున్నాను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎస్, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ హృదయంలో ఏముంది? వారు తమ హృదయంలో దుర్మార్గాన్ని పాపాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే ప్రభువు చెప్పండి, బైబిల్ ఏముంది చెప్పండి? ప్రభువు నా మనవి యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్ను ఎదిరించి వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొర వినునా? బాధ కలిగినప్పుడు భక్తిహీనుడు మొర దేవుడు వింటాడా?
భక్తిహీనుడిగా ఉన్న భక్తిహీనుని మొర దేవుడు వింటాడా? హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసిన వాడు మొర దేవుడు వింటాడా? బాధ కలిగినప్పుడు అయ్యో దేవా అంటాడు, అప్పుడు దేవుడు వింటాడా? కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మనము మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయకూడదు, దుర్మార్గులుగా ఉండకూడదు. కీర్తన గ్రంథం 15వ కీర్తన, కీర్తన గ్రంథం 15వ కీర్తన 8వ చరణం. క్షమించాలి, సామెతల గ్రంథం 15, సామెతల గ్రంథం 15:8, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థంగా చేసే ప్రార్థన కావాలి, కానీ లోపల ఒకటి పైకోటి చేసే ప్రార్థన ప్రభువుకు అవసరమో లేదు. భక్తిహీనుడు అర్పించు బలులు అంటే ఒక భక్తిహీనుడు ₹1,00,00,000 దేవుడికి ఇచ్చిన అవసరం లేదు. ఒక భక్తిహీనుడు 1000 మందికి అన్నదానం చేసిన అవసరం లేదు. ఒక భక్తిహీనుడు ఎంతో 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 సేవ చేసిన అవసరం లేదు. భక్తితో కదండి, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరమ పాలు. భక్తి కలిగి కూడు పట్టెడైనను చాలు కదా. ఏ కూడు? భక్తి కలిగిన కూడు పట్టెడు పెడితే చాలు. గంగిగోవి పాలు గరిటెడైనను చాలు అంటే గోవు పాలు, ఆవు పాలు గట్టెడైతే సరిపోతాయి. కడవడైననేమి కరమ పాలు. గాడిద పాలు కడవడ ఉంటే ప్రయోజనం ఏముంది? ఈ మధ్య గాడిద పాలు తాగుతున్నారు లేండి అందరం. ఈ మధ్య గాడిద పాలు తాగేస్తున్నారు అందరం. భక్తి కలిగి కూడు పట్టెడైనను చాలు. గుర్తుపెట్టుకోండి, నువ్వు భక్తి కలిగి ఒక పట్టెడు అన్నం పెడితే చాలు. నీ మనసులో మంచి ఆలోచనతో ఒక పట్టెడు అన్నం పెడితే చాలు, అది ఆశీర్వాదం. అక్కడ అన్నాడు 15వ అధ్యాయం సామెతల గ్రంథం 15:8 అంటాడు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. 29 కూడా చదువుదాం, 29 కూడా చదువుదాం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నువ్వు భక్తిహీనుడువా, ప్రభువును అంగీకరించావా, ఎలా ఉంది నీ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవాలి. మీకా గ్రంథంలో వారు భక్తిహీనులుగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. కారణం ఏంటి? మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. కారణం ఏంటి? నువ్వు దుర్మార్గుడు. నువ్వు ఓ పక్కన అచ్చి చేసేసి ఓ పక్కన ప్రార్థన చేస్తున్నాడంట. అమ్మ ఈ రోజున మనం అచ్చి చేయడం అంటే కత్తిరెట్టుకుని పొడవక్కర్లేదు. నాలుగులు కత్తులు నాలుగులెట్టి పొడిచేసి ఆళ్ళ పొడిచేసి ఈళ్ళ పొడిచేసి బోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా? నో. కత్తుల్లాంటి నాలుగులతో అందరినీ చీల్చి చెండాడేసి ప్రభువా నువ్వే దిక్కునాయనా, నువ్వే దిక్కునాయనా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నాయన అంటే చేవతలపో అంటాడు దేవుడు. ఎందుకో తెలుసా? అన్నాడు వారు మొరపెట్టినప్పుడు నేను చూడను, నాకు అవసరం లేదు. వారి చేతులు రక్తంతో నిండిపోయాయి. అంటే నీ దగ్గర పాపం ఉండి ప్రభువుని అడిగితే ప్రభువు దానికి వినడానికి ఇష్టపడేవాడు కాడు. కాబట్టి మీకా గ్రంథంలో దేవుని పిల్లలు ఎలా ఉన్నారంటే దుర్మార్గులుగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. అందుకనే యోహాను సువార్త 9వ అధ్యాయములో, యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. పట్టుకోండి. దేవుడు పాపుల మనవి ఆలకించడని విన్నారా? దేవుడు పాపుల మనవి ఆలకించడు. దేవుడు పాపుల మనవి ఆలకించడు అని మనం ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి
ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి జరిగించిన ఎడల వాని మనవి ఆలకిస్తాడు. దేవభక్తుడై దేవుని చిత్తం జరిగించిన వాడి మనవి దేవుడు ఆలకిస్తాడు. అంతేగాని ఇష్టానుసారంగా మనం పనిచేస్తే ప్రభువు వినేవాడికి కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి చదవచ్చు, కానీ 3 నుంచి చదువుదాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకై. ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి అడిగేటప్పుడు ఎప్పుడు మంచి ఉద్దేశంతో అడగాలి. దురుద్దేశంతో దేవుణ్ణి అడిగితే అది మనకి దొరకడం లేదు. దురుద్దేశంతో అడిగేది మనకి ఏది ఎప్పుడు దొరకదు. కాబట్టి మనం దురుద్దేశంతో అడగకూడదు. ఒకటి, మీకా గ్రంథంలో దేవుని ప్రజలు ఎలా ఉన్నారంటే వారు విగ్రహారాధికులుగా ఉన్నారు. 2, మోసపు క్రియలు ఆలోచించేవారిగా ఉన్నారు. 3, అత్యాశ కలిగిన వారిగా ఉన్నారు. 4, దుర్మార్గులుగా ఉన్నారు. 5వది 3వ అధ్యాయం 10వ వచనం, 3:10 లేక 3:10-11 కూడా చదవచ్చు. నరహత్య చేయుడు చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుడు చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదే. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లలు ఎలా ఉన్నారంట? 1, లంచాలకు మరిగిపోయారంట. ఏంటి? లంచం. 2, యాజకులేమో కూలికి, అంటే ఎవడైనా డబ్బులు ఇచ్చి ఇలా చెప్పండి అంటే అలా చెప్పేస్తున్నారంట. యాజకులు కూలికి బోధ ఈ రోజున ఎలా మారిపోయిందంటే ఎవడు డబ్బులు ఇస్తే వాడు బోధ, వాడు ఏం చెప్పమంటే అది చెప్పడం. దేవుని వాక్యం అలా చెప్పట్లా. చాలాసార్లు మేము వెళ్ళిన స్థలాల్లో ఆ పెద్దలు కానీ ఆ వాళ్ళు కానీ మా దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ చెప్తారు. చెప్పి మాకు రిక్వెస్ట్ చేస్తారు, అన్నా ఈ విషయం అంతా కొంచెం మీకు వీలుంటే ఈ విషయాన్ని మీరు ఆ వాక్యం ద్వారా సరిచేయండి అని అడుగుతారు. నేను ఖచ్చితంగా చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను కూడా అన్నమాట. నేను ఆల్రెడీ ప్రభు నేను ఫలానా స్థలానికి వెళ్తున్నాను, నేనేం సిద్ధపడాలో నాకు నేర్పించమన్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన సిద్ధపాటు ఉంటుంది కదా, ఆ సిద్ధపాటును కాదని వీళ్ళ చెప్పింది నేను చెప్తే నేను కూలికి బోధించినట్టే. అర్థమవుతుందా? నేను ఆల్రెడీ దేవుడు నాకు సిద్ధపాటు ఇచ్చాడు, నువ్వు ఫలానా స్థలానికి వెళ్తున్నావు కాబట్టి ఆ ఫలానా స్థలంలో అది అవసరమని ప్రభు నాకు సిద్ధపాటు ఇచ్చాడు. ఆ సిద్ధపాటును నేను సిద్ధపడి నేను ప్రార్థన చేసుకుని నేను సిద్ధపడి నేను వెళ్ళిన తర్వాత మధ్యలో ఎవడో వస్తాడు, పుడకెత్తాడు, ఇది ఎలా చేయండి, ఇలా చెప్పండి, ఇలా చెప్పండి, అలా చెప్పండి అంటాడు. అయితే నేను అప్పుడు బిలాముని అయిపోతాను, అంతే కదా. బిలాము దేన్ని ఆశించాడు? సొమ్మును ఆశించాడు. నేను చాలాసార్లు చెప్పానన్నమాట, బ్రదర్ దేవుని చిత్తమైతే ఆలోచన చేద్దాం, ప్రభువు తన చిత్త ప్రకారంగా నడిపిస్తాడని చెప్తాను చాలాసార్లు. చాలామంది నన్ను వచ్చేటప్పుడు కూడా అనేవాళ్ళు ఉంటారు, ఏమన్నా మీకు చెప్పింది మీరు ఏం మాట్లాడలేదని. అలా చెప్పింది నేను మాట్లాడటం ఏంటి? వాడు పిలిస్తే అంత, పిలవకపోతే అంత. దేవుని వాక్యం చెప్తుంది, వాక్యం ఏమైతే చెప్పిందో అదే చెప్పాలి. కూలికి బోధించడం ఏంటండి? తర్వాత ఇంకేంటి? ప్రవక్తలు ద్రవ్యం తీసుకొని ఇవాళ సోది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. బోర ఉదేవాళ్ళు. ఒక ఆయన ఎవరో వస్తారు, బోర ఉత్తారంటే పరిగెత్తి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. ఏం బోరో నాకేం అర్థమవుతలేదు. ఇంకొక ఆయన ఏదో వస్తారు, స్వస్థత ప్రార్థన చేస్తారంటే పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. నేనంటాను, అసలు నీకు ప్రభువు మీద నమ్మకం లేదు. నీవు నీ ప్రభువు మీద నమ్మకంతో నీవు నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి,
నీ సంఘానికి తెలియచేయి, నీ ప్రియులకు తెలియచేయి, నీ స్నేహితులకు తెలియచేయి. వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. బైబిల్ చెప్తుందండి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అంతే తప్ప పాస్టర్ గారు చేసే ప్రార్థన స్వస్థపరుస్తుందనో, లేకపోతే ఆయన ఎవరో అభిషక్తుడు ఆయన చేసే ప్రార్థన స్వస్థపరుస్తుందని బైబిల్లో కొత్త నిబంధనలో ఎక్కడా లేదు. ఇవాళ మనమే ఒక వ్యాపారాన్ని క్రియేట్ చేసాం. మనమే అంటే భక్తుల ప్రార్థన మంచిది కాదని నేను అంట్లా. మరి నీ ప్రార్థన ఏది? నీ విశ్వాసం ఏది? దేవుని పిల్లలు ఎలా తయారైపోయారంట? లంచాలకు మరిగిపోయారంట. ఏం మరిగిపోయారు? చూడండి, అక్కడ ఏముంది? జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పులు ఎలాగున్నాయి? ఎలా చెప్పండి, తీర్పులు ఎలాగున్నాయి? ఒక ఆయన చెప్పాడు, ఆ ఊరు చెప్పను, ఆ పేరు చెప్పను, వినండి. ఏమన్నా మా ఊళ్ళో తగ్గు జరుగుద్ది, అప్పటి వరకు బాగానే ఉంటాడు, ఒక గంట అలాగే వెళ్ళొస్తారు, మళ్ళీ తగ్గు తిరగబడిపోద్ది అన్నాడు. ఒక గంట అలాగే వెళ్ళొస్తే తగ్గు తిరగబడిపోద్దంట. గంట అలాగే వెళ్ళొచ్చి తగ్గు తిరగబడిపోయిందంటే ఏమవుతుందంటే, ఏం లేదండి, వీడు అలా తీసుకెళ్ళి పోయించుకొచ్చేస్తాడండి. ఏమైందంట? అప్పుడు వరకు బాగానే మాట్లాడినాడు, వీడు తిరగబడిపోతాడంట. ఒకసారి మన పక్కన నేను జఫనే గారు ఒక ఊరు వెళ్తే, అప్పుడు వరకు బాగానే మాట్లాడారు, అప్పటి నుంచి తిరగబడిపోవడం మొదలెట్టారు మా మీద. ఆల్రెడీ మాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పాడు, అయ్యా మేము మీ క్షేమం కూడా చెప్తున్నాను, దయచేసి వెళ్ళిపోండి, వీళ్ళందరూ కూడా సరైన పరిస్థితుల్లో లేరంటే. పాపం జఫనే గారు అప్పటికి పెద్దవాడు అయిపోయాడు, ఆయన మెల్లగా వెళ్ళిపోయాడు. ఇంకొక సహోదరుడు కూడా వెళ్ళిపోయాడు, నేను ఒక్కడిని ఉండిపోయాను. ఇక నాకు ఏదైతే అవుతుంది, నేను వాళ్ళకి సత్యం చెప్పే వెళ్ళాలంటే అందులో ఒక భయంకరమైన త్రాగుబోతు నేను చెప్పిన సత్యానికి లోబడి, తాగినోడు కూడా సత్యాన్ని లోబడి, అప్పుడు ఆ తగువంతా క్లియర్ చేసాడండి. అప్పటి వరకు వాడిని ఏం చేశాడంటే, వాడికి ఏదో పోయించి తీసుకొచ్చి నా మీద తిరగబడిలా చేశారు. నేనేం చెప్పానంటే, వాక్యం ఇది, పద్ధతి ఇది, మన సంఘాల క్రమం ఇది, ఈ క్రమాన్ని దాటి మీ వాడు పనిచేశాడయా, అందుకని అడగడానికి వచ్చాం, మీరందరూ మా మీద తిరగబడతారు ఏంటంటేనే. అమ్మ తసది ఇలా చేసాడు వీడు, అలాగని మళ్ళీ మా పోయింతామేంటరా అని ఆడి మీదగా తిరగబడ్డాడు వెళ్ళి. అర్థమవుతుందా? లంచాలు పుచ్చుకొని తీర్పులు తీరుస్తున్నారంట. నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 18:21 ఏముందో చూడండి. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను. దేవుడు మోషేకు ఒక మాట చెప్పాడు, నువ్వు 10 మంది మీద ఒకడిని, 100 మంది మీద ఒకడిని, 50 మంది మీద ఒకడిని నువ్వు ఏర్పాటు చేసేటప్పుడు ఎటువంటి మనుషుల్ని ఏర్పాటు చేయాలంటే లంచగొండులు కాని వాళ్ళని, సత్యం పట్ల ఆసక్తి, దైవభక్తి కలిగిన వారిని ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి సంఘములో పెద్దలు కూడా సత్యాసక్తి, దైవభక్తి, లంచగొండులు కాని వారిని దేవుడు ఇష్టపడతాడు. 23వ అధ్యాయం నిర్గమాకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనం. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలగచేసి నీతిమంతుల మాటలకు. లంచం ఏం చేస్తుందంట? నీతిమంతుల మాటలను అపార్థం చేయించేలాగా చేస్తుందండి, గుడ్డితనం కలుగు చేస్తుందండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం. నువ్వు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగు చేయును, నీతిమంతుల మాటలను కూడా అపార్థం పుట్టించేది లంచం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దేవుని పిల్లలు ఎలాగైపోయారంట? 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండమే 27వ అధ్యాయం 25వ వచనం.
నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనివాడు. ఇప్పుడు చెప్పండి, లంచం ఇవ్వకూడదు అమ్మా. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమంటున్నారంటే, లంచం అడిగిన వాడి గురించి మాకు సమాచారం చెప్పండి, మేము వచ్చి పట్టుకుంటాం అంటున్నారు. మరి లంచం ఇచ్చినోడి సంగతి గుర్తుపెట్టుకోండి. లంచం తీసుకోకూడదు, లంచం ఇవ్వకూడదు. అర్థమవుతుందా? చూడండి, అక్కడ నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏమనాలంట? కాబట్టి లంచం పుచ్చుకుంటే ఏమవుద్ది? శాపం వస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళిపోతాను. దేవుని మందిరం పని జరుగుతుందంట. అంటే దేవుని మందిరం పని అనకూడదు, అది ప్రాకారం పని. యెరూషలేములో కోల్చబడినటువంటి పని జరుగుతుంది, ఎజ్రా కాలంలో జరుగుతుంది. ఆల్రెడీ ఇరాక్ నుంచి ఇప్పుడు జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది కదా, అక్కడి నుంచి ఆ రాజుగారు ఏం పంపించాడంటే, మీరు వెళ్ళండి, మీరు కట్టుకోండి, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి పంపించాడు. ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో జెరుబ్బాబెలు వీరందరూ కూడా ఏం చేశారు? వీళ్ళందరూ కొంతమంది నాయకత్వంలో వచ్చి మందిరం కడుతున్నారు, గోడ కడుతున్నారు, ఇవన్నీ కడుతున్నారు. ఈ లోపల ఏం జరిగిందంటే, కొంతమంది ఈ పని అలాగైనా ఆపాలని అధికారులకు లంచం ఇచ్చారంట. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. దేశపు జనులు యోధా వంశస్థులకు ఇబ్బంది కలగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. అక్కడి నుంచి పట్టుకోండి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకును వారి ఉద్దేశము భంగపరుచుటకై వారు మంత్రులకు ఏమిచ్చారు? పని జరగకుండా ఉండడానికి. వీళ్ళకి ఏం కావాలి చెప్పండి? పని ఆపాలంతే. జరిగి పని ఆపాలి. ఆపాలంటే ఎవరు రాజుగారి మాట ఎవరంటారు? రాజుగారు ఎవరి మాట వింటాడు? మంత్రుల మాట వింటాడు. మంత్రులందరికీ ఏమి ఇచ్చారు? వీళ్ళు సూట్ కేసులు ఇచ్చారు. మంత్రులందరూ సూట్ కేసులు తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? ఏమండి, ఆ పని జరగడానికి వీలు లేదు, మీరు అలా చేస్తే కనుక మేము మీకు మద్దతు ఇవ్వం. మీకు ఇద్దరు రాజుల కాలంలోనంటండి పని ఆపడానికి మంత్రులకు లంచాలు ఇచ్చారంట. గుర్తుపెట్టుకోండి, లంచాలు ఇచ్చిన వాడు ఎవడో బాగుపడలేదు, కానీ దేవుని పని కూడా ఆగలేదు. గుర్తుపెట్టుకోండి, లంచాలు ఇచ్చిన వాడు బాగుపడలేదు, దేవుని పని ఆగలేదు. కాబట్టి దేవుని వాక్యం, దేవుని పిల్లలు ఎలాగయ్యారు మీకా గ్రంథంలో అంటే, లంచాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లంచాలు పుచ్చుకునేవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకుని బోధించేవాళ్ళు ఉన్నారు, దొంగ బోధలు చేసేవాళ్ళు ఉన్నారు, ఏమండి ద్రవ్యం తీసుకుని సోది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏం చెప్పేవాళ్ళు? అమ్మా, సోది అంటే ఎంతమందికి ఇష్టం? అందరికీ ఇష్టమే. సోది చెప్పించుకుంటాం కదా. సోది చెప్పే వాళ్ళకి తెలుసు వాళ్ళు చెప్పేది సోదని, నీకు తెలుసు వాళ్ళు చెప్పేది సోదని, కానీ చెప్పించుకుంటాం. ఏంటి ప్రయోజనం? దేవుని వాక్యం చెప్తుంది, దేవుని పిల్లలు ఎలా తయారయ్యారంటే, ఒకటి విగ్రహారాధులుగా తయారయ్యారు, 2 మంచాల మీద పడుకుని దురాలోచనలు యోచించే వాళ్ళుగా తయారయ్యారు, 3 అత్యాశ కలిగి కలుపుకుంటున్నారు జనాల్ని, ఇంటికి ఇల్లు కలుపుకుంటున్నారు, పొలానికి పొలం కలుపుకుంటున్నారు, 3వది. 4వది దుర్మార్గులుగా మారిపోయారు, 5వది లంచాలు పుచ్చుకుంటున్నారు. ఇక 6వది రండి, 5వ అధ్యాయం 12వ వచనం. మేఘములను చూచి ఆగండి, దేనికి అలవాటు పడ్డారు? మంత్రాలు. మేఘాన్ని చూసో మంత్రం, నీడ చూసో మంత్రం,
అది చూసో మంత్రం, ఇది చూసో మంత్రం. అమ్మ విన్నారా? దేవుని పిల్లలు దేనికి అలవాటు పడిపోయారంట? చెప్పాలి. ఇప్పుడు మనం మీది మీదేనండి, మా ముహూర్తం మాదేనండి. ఏంటి? మీదేనండి, గృహప్రవేశం అండి, మీరు వచ్చి ప్రార్థన చేయాలండి. ఓకేనా? గృహప్రవేశం అండి, మీరు వచ్చి ప్రార్థన చేయాలండి. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ పాలు పొంగిపోయి ఉంటాయి. అక్కడ ఏం పొంగిపోయి ఉంటాయి? పాలు పొంగిపోయి. ఏంటమ్మా పాలు పొంగిపోయి అంటే, చక్కెర పొంగల్ చేసామండి, పాలన్నం చేసామండి, స్వీట్ చేసామండి అంటాడు. అయితే మనంతకే దేవుడి ముందు వచ్చాడా, పాలు ముందు వచ్చినాయి నీ ఇంట్లోకి? అంటే ముహూర్తం అయిపోకూడదు. చాలా కాలం క్రితం ఒక ఆయన అన్నాడు, తెల్లారగట్ల 4 గంటలకు ముహూర్తం, గుమ్మ ముహూర్తం, వస్తావా రావని. నేను రానన్నాను. ఆయనకి తెలుసు, నాకు తెలుసు. తెల్లారగట్ల 4 గంటల గుమ్మ ముహూర్తం, వస్తావా రావని నేను రానన్నాను. ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అంటే దేవునికి ముహూర్తం పెట్టి నువ్వు పిలుస్తున్నావా? మంత్రాలకు లోనయ్యావా? ఏంటండి ఇది? ఇంకా నమ్మిన తర్వాత కూడా ఏంటి పరిస్థితులు? మన ప్రభు ఏమన్నాడు? అది మంచిదని దేవుడు చూశాను. ఏది మంచిదని? మొదటి రోజు మంచిదని చూశాడు, రెండవ రోజు మంచిదని చూశాడు. ఆ రోజులకు వారాలు పెట్టుకున్నావు అంతే. నువ్వు మొదటి దినము ఆదివారం అన్నాం, ఆది అన్నాం, సోమ, మంగళ, బుధ, మన 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 పద్ధతిలో మనం పేర్లు పెట్టుకున్నాం. కానీ ప్రభు ఏమన్నాడు? అన్నీ మంచిది 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 అన్నాడు. నువ్వేమంటున్నావు? మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నావు. సార్ నేను మద్రాసు మీటింగ్కి వెళ్ళాను, అది అమావాస్య. 2 days ఉన్నాను అక్కడ. 2 రోజులు ఉంటే అమావాస్య టైం. అది అమావాస్య టైం అయితే బ్యాండ్మేళం వినపడుతుంది, మంచి సౌండ్ వినపడుతుంది, మంచి బోర ఈ వినపడుతుంది. ఏంటి బ్రదర్ అని అడిగితే పక్కన గృహప్రవేశం బ్రదర్ అన్నాడు. ఏంటంట? ఎప్పుడు? మనం ఆ మాస్కి ఎదిరి వెళ్ళకూడదురా బాబా. ఏమి వెళ్ళకూడదంట? ఆ మాస్కి ఎదిరి వెళ్ళకూడదు. ఆ మాస్కి ఎదిరి వెళ్తే ఏమైపోద్దాం మరి వీడికి? నేను అంటాను, ఆంధ్రప్రదేశ్లో అమావాస్య చెడ్డది చెప్పండి, మద్రాసులో తమిళనాడులో అమావాస్య మంచిది. ఏది? ఏంటండి ఇదంతా? దేవుని పిల్లలు మంచిది మంచిది మంచిది. మనం దేనికి అలవాటు పడిపోయాం చెప్పండి? ఇక్కడ మీకా గ్రంథంలో దేనికి అలవాటు పడ్డారు? మంత్రాలు. లేవియాకాండం 19వ అధ్యాయం, లేవియాకాండం 19వ అధ్యాయం 26వ వచనం. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర ప్రయోగము చేయకూడదు. మీ నుదుటి వెంట్రుకలు గుండ్రంగా, బ్యూటీ పార్లర్స్ ఈ మధ్య అందరూ వెళ్ళిపోయి చెప్పండి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. మీరేంటంటే ఇష్టం వచ్చినట్టుగా లేనిపోని దానికి కొని తెచ్చుకొని దేవుని దగ్గర శాపం తెచ్చుకోవడం ఇవన్నీ చెప్తున్నాడు. చూడండి, అక్కడ రక్తముతో కూడినది ఏది తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర ప్రయోగములు చేయకూడదు. ఆగండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో ఏం లేదు? శకునము లేదు. చాలు. ప్రభు ఏం చూశాడు? ఇశ్రాయేలులో ఏం లేదు? మంత్రము లేదు, శకునం లేదు. కాబట్టి దేవుని పిల్లలకి ఏముండకూడదు? మంత్రాలు, శకునాలు ఉండడానికి వీలు లేదు. అంత మాత్రమే కాదు, రండి దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం
దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయం చదవండి. బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు. గుర్తుపెట్టుకోండి, ఈ చిన్నదే కదండి, ఈ మంత్రమే కదండి, ఈ చిల్లంగితనమే కదండి, ఈ సోదే కదండి, ఈ కర్ణపిశాచమే కదండి అని అనుకుంటే కనుక నువ్వేం పుట్టిస్తున్నావు? దేవునికి కోపం పుట్టిస్తున్నావు. దేవునికి కోపం పుట్టిస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యమేనండి. మనం ఏం చేయకూడదు చెప్పండి? మంత్రాల జోలికి పోకూడదు. దేవుని పిల్లలంట వాక్యం విన్న తర్వాత వాళ్ళు మంత్రాలకు సంబంధించిన పుస్తకాలను తీసుకొచ్చి కాల్ చేశారంట. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడచి శిష్యులను ప్రత్యేకపరిచి ప్రతిదినము తోరన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చును. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యము వినిరి. 12వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగములకు తగిలిన వచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. 13వ వచనం పట్టుకోండి. అప్పుడు దేశ సంచారకులను మాంత్రికులైన కొందరు యూదులు, అసలు మంత్రాలే వద్దంటే యూదులే మంత్రాలు చేస్తున్నారంట ఇక్కడ. దేశ సంచారులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడని మిమ్మల్ని ఉచాటన చేయుచున్నామని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు. యూదులు అంటండి యేసు నామమున దెయ్యాన్ని వెళ్ళగొట్టేస్తున్నాం అన్నారంట. దెయ్యం ఏం చేసిందంట? శుభ్రంగా కాలరెట్టుకుని తన్నిందంట. ఎవనే? యేసు నామమున నీ మీద ఉచ్చాటం చేస్తున్నానని ఇవ్వండి కాలరెట్టుకు తన్నిందంట. ఏమన్నది చూడండి, 15వ వచనం. అందుకు ఆ దెయ్యము, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవర్రా? నేను యేసుని ఎరుగుదును, పౌలును ఎరుగుదును, అసలు నువ్వెవడం అని ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసుకుని గెలిచాను. అందుచేత వారు దిగంబరులై, అంటే చొక్కాలన్నీ పీకాతలు పడేసిందంట. దిగంబరులై గాయాలు తగిలి ఆ ఇంట్లో నుండి, గుర్తుపెట్టుకోండి 19వ వచనం. మరియు ఈ సంఘటన చూసిన తర్వాత చాలామంది మారారంట. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట ఏం కాల్ చేశారు? ఏ పుస్తకాలు అంటే ఇప్పుడు ఇంతకీ ఏ శక్తి గొప్పదని వాళ్ళు ఒప్పుకున్నారు? మరి మనమే దాన్ని ఒప్పుకుంటున్నాం? అది నాకు చెప్పకండి, మీకు మీరు చెప్పుకోండి. పుస్తకాలన్నీ తెచ్చి కాల్చి పడేశారటండి. ఎందుకంటే మనము దీనిని ఆశ్రయిస్తున్నాం, కానీ వీరి దేవుడు పూజార్హుడు, వీడి దేవుడు గణపరచగలిగిన వాడు, వీడి దేవుడు గొప్పవాడు అని చెప్పి పుస్తకాలు కాల్చేశారంట. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూపాయలు. విన్నారా? క్రీస్తు శకం 60, ఇది ఇంచుమించుగా క్రీస్తు శకం 60కి 50కి మధ్యలో జరిగింది.
అంటే ఇప్పటికీ 1950 సంవత్సరాల పూర్వం ఎన్ని వేల రూపాయలు పుస్తకాల ఖరీదు ఎంత? అప్పట్లో 50,000 రూపాయల పుస్తకాలంటే విన్నారా? అంటే వారు అప్పటి వరకు వేల రూపాయలు వెచ్చించి మంత్ర విద్యను అభ్యసించి ఇది మంచిది అనుకున్నారు. కానీ నిజమైన దేవుడు వారికి తెలిసిన తర్వాత వారు ఏం చేశారు? దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఒక మాట చెప్పండి. సరే, మీకా గ్రంథంలో దేవుని పిల్లలు మంత్రాలకు అలవాటు పడ్డారు. మరి మనం దేనికి అలవాటు పడ్డాం? ఎఫెసులో ఉన్న వారు పౌలు గారి యొక్క వర్తమానాలకు, ప్రభువు చేసిన కార్యాలకు వారు విధేయులై వాక్యానికి లోబడి ఏది నిజమో, ఏది అసత్యమో, ఏది దేవునికి ఇష్టమో, దేవునికి ఏదికి ఇష్టం కాదో తెలుసుకొని వాళ్ళు ఏం చేశారు? దేవునికి ఇష్టము కాని దాన్ని కాల్చేశారు. భోగి పండుగ ఎందుకో తెలుసా? చెప్పరేంటి ఎవరన్నా? భోగి పండుగ ఎందుకో తెలుసా? ఎందుకో? భోగి సకల భోగాలు ఇవ్వడానికి అని అనుకుంటాం. కానీ దాని వెనకున్న రహస్యం ఏంటంటే సంవత్సరం పెరిగిపోయిన చెత్త అంతా కాల్చేయడం. అది దాని రహస్యం ఏంటి? పెరిగిపోయిన చెత్త అంతా కాల్చేయడం. మనం ఏం చేస్తామంటే దొంగలని కాల్చేస్తాం, చెత్త కాల్చడం మానేసి. వినండి, దాని అర్థం ఏంటో వినండి. మనలో ఉన్న చెత్త కాల్చివేయబడాలి, మనలో దేవునికి ఇష్టం లేనిది కాల్చివేయబడాలి. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి మాట విని మాంత్రిక విద్య నేర్చిన వారు దాన్ని కాల్చేశారు అంటే అర్థం చేసుకోండి, ఏది విలువైందో అర్థం చేసుకోండి. ఈ రోజున దేవుని పిల్లలు ఎలా ఉన్నారంటే విలువైన వాటిని విడిచిపెట్టి విలువలేని వాటి వెనకాల పరిగెడుతున్నారు. ఒక మాట చదవండి, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీ ప్రవక్తలేమి, శోధిగాండ్రేమి, కలల కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి, మీరు బబులోను రాజుకు దాసులు కాకుందురని మీతో పలుకినప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి. శోధిగాండ్రను, కలలు చెప్పేవారిని, కాలజ్ఞానులను, మంత్రజ్ఞులను మీరేం చేయొద్దు? లక్ష్య పెట్ట. కాబట్టి దేవుని పిల్లలు ఎలా మారిపోయారంటే మంత్రాలకు అలవాటు పడ్డారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 57 అధ్యాయం 57 3వ వచనం. 57:3. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరక్కడికి రండి. అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? మనకు కొన్ని పేర్లు పెట్టాడు అక్కడ. రండి. మనం ఎవరమైనా ప్రభు దగ్గరికి ఏం రావాలి? రావాలి. 2వ వచనం. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు అని చెప్పి లోకములో మనము తిరుగాడుతున్న మంత్రం, వ్యభిచారం, వేశ్యా సాంగత్యంతో ఉన్న వారందరినీ ప్రభువు ప్రేమతో పిలుస్తున్నాడు. కాబట్టి మనం దేనికి అలవాటు పడకూడదు? మంత్రాలకి, సోదికి, దీనికి అలవాటు పడకూడదు. ఇంకా 2 మాటలు ఉన్నాయి, నేను అలా చెప్పి కూర్చుంటాను, వివరించను. 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం చాలా సంగతులు ఉన్నాయి, కానీ 10వ వచనం. అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు
ఉన్నవి కదా. తప్పు త్రాసును తప్పు రాళ్ళును సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా. వినండి వినండి వినండి. ఇళ్లల్లో ఏమున్నాయంట? ఇళ్లల్లో ఏమున్నాయంట? అన్యాయము చేయు వారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తు. అమ్మమ్మ, దేవుని పిల్లల ఇంట్లో అన్యాయపు సొత్తు ఉండకూడదు. జక్కయ్య ఏమన్నాడు? ప్రభువా, నేను ఎవరి దగ్గరనైనాను ఏదైనా అన్యాయంగా తీసుకుంటే నేను వారికి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను. జక్కయ్యకి అర్థమైంది, నా ఇంట్లో ఏముండకూడదు? అన్యాయము. తర్వాత ఇంట్లో 2 రకాలైనటువంటి కొలతలు ఉంటాయంట. సోల, పెద్ద సోల, చిన్న సోల. సాధారణంగా పెద్ద సోల, చిన్న సోల, 2 సోలే పేరుకి. అక్కడ ఉన్న చూడండి, చిన్నదిగా చేయబడిన హేయమైన కొల అంటే దాని అర్థం ఏంటి? ఎదటోడికి అది సోలనే కనబడుతుంది, కానీ అది చిన్నదే. అంటే నువ్వు ఎదటోడికి ఏం చేస్తున్నావు? అన్యాయం చేస్తున్నావు. వాడేమో సోల అనుకుంటున్నాడు, కానీ నువ్వేం చేసావు? దాన్ని సైజు తగ్గించావు. తర్వాత ఏంటి? తప్పుడు రాళ్ళు. ఇదివరకు నాకు ఒక ఆయన ఉండేవాడు, ఓ రాయికి తాడు కట్టి అది ఇది కట్టేసి, ఇది 1/2 కేజీ రాయి అనేవాడు. పశు కొంటకు వచ్చేవాడు. ఇక్కడికి పశువు కొంటకు వచ్చి ఒక కంకర రాయికి రాయి కట్టి తాడుగా ఇది కట్టేసి, గుట్ట కట్టేసి, ఇది 1/2 కేజీ రాయి అనేవాడు. అది 1/2 కేజీయో 1/4 కేజీ మనకేం తెలుసు? ఆశీర్వాదం ఉండదు, జాగ్రత్త. దేవుని ఇళ్లల్లో, దేవుని పిల్లల ఇళ్లలో అన్యాయం ఉంది. ఎదట వాళ్ళని అన్యాయం చేసేటువంటి కొలత ఉంది. నీకు ఇచ్చేటప్పుడేమో నిండారుగా ఇవ్వాలా, ఆడికి ఇచ్చేటప్పుడేమో తక్కువ ఇస్తావా? నీ దగ్గర ఉన్న రాళ్ళు ఎలా ఉన్నాయి? నువ్వు కొలిసే కొలత ఎలాగుంది? కాబట్టి దేవుని పిల్లల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయాను. చివరికేం లేదంట? చెప్పండి, చివరికేం లేదు? భక్తుడు దేశములో. చివరికి దేవుని పిల్లలు భక్తిహీనులుగా మారిపోయారు. రైట్, ముగించేసాను, టైం అయిపోయింది. నెంబర్ 1, మీకా గ్రంథంలో ప్రజలు ఎలా ఉన్నారు? విగ్రహారాధికులుగా ఉన్నారు. 2, మోసపు యోచనలు యోచించేవారిగా ఉన్నారు. 3, దురాశ కలిగిన వారిగా ఉన్నారు. 4, దుర్మార్గులుగా ఉన్నారు. 5, లంచాలు పుచ్చుకునేవారిగా ఉన్నారు. 6, ఇళ్లలో అన్యాయపు సొమ్మును కలిగి ఉన్నారు. ఇళ్లలో ఏం కలిగి ఉన్నారు? అన్యాయపు సొమ్ము, అన్యాయమైనటువంటి విధానాలు ఇళ్లల్లో కలిగి ఉన్నారు. 7వదిగా అసలు భక్తిహీనులుగా మారిపోయారు. కాబట్టి ప్రభు ఏం చేయబోతున్నాడు? రండి, మీకా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు సంతతి వారు చేసిన తిరుగుబాటు. ఇదంతా ఏంటి? తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు వారి సంతతి వారి పాపమును బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడవి? అవి యెరూషలేములో కావా. కాబట్టి నేను షోమ్రోనును చేనులోనున్న రాళ్ల కుప్పవలే, నీ అన్యాయాన్ని బట్టి నువ్వు రాళ్ల కుప్పగా మారిపోతావు. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచేతను, దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల ఇశ్రాయేలీయులకి ఏం కలిగింది? నష్టము కలిగింది. పునాదులు బయటెడిపోయినాయి అంట. అంటే నిన్ను నన్ను పునాదులతో బయటెట్టేస్తాడు దేవుడు, జాగ్రత్త. కాబట్టి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాం. భక్తుడు దేశములో ఏమేమింది? లేకపోయి. కాబట్టి మనం భక్తితో భయముతో దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరు ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, స్తుతిస్తున్నాం. మేము భయముతో భక్తితో ఎదగడానికి సహాయపడండి. భక్తుడు దేశములో లేకపోయాను అన్నట్లుగా మా భక్తి జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి కృపనివ్వండి. మా ఇళ్లలో ఏమున్నదో, మా హృదయాలలో ఏమున్నదో, మా పరిస్థితులలో ఏమున్నదో నీ కృపచేత మాకు వివరించినందుకే స్తోత్రములు. నాయనా, నీపై మేము ఆధారపడి నమ్మకంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. నష్టపోకుండా
ఆత్మీయమైన మేలు పొందడానికి, ఆత్మీయమైన పరిస్థితులు గుండా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకుని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మాకందరికీ సహాయం అమ్మని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.